నమస్తే, నేను మీ రమేష్. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు మరి రెబ్బెన గ్రామ పంచాయతీ తీసుకుందాం. రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలో 4000 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. మరి ఇక్కడ బరిలో 7 సభ్యులు మరి సర్పంచ్ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీ నుంచి మరి ఏదైతే 4, ఎందుకంటే కాంగ్రెస్లో ఇక్కడ ఒకరు రెబల్గా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. మిగతా అంతా కూడా మరి ఏదైతే స్వాతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి రెబ్బెన గ్రామ పంచాయతీలోని 14 వార్డులు ఉన్నాయి. ఈ 14 వార్డులలో మరి 7 సర్పంచ్ బరిలో ఉన్నారు. మరి ఇక్కడున్న ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు, మరి 3వ విడతలో జరగనున్న మరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి పోటీ చేస్తున్న అభ్యర్థులు మరి గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేయనున్నారు, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు మరి ఇంకా ఉన్నాయి, మరి ప్రజలకు మరి ఏ విధంగా మరి విన్నవిస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ను వారు గావిస్తున్నారో వారి వద్దకెళ్ళి వారి మాటలనే వినే ప్రయత్నం చేద్దాం. సంబంధించి 7 అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. మరి బీజేపీ నుంచి మీరు మరి బరిలో ఉన్నారు. మీరు మరి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధిని చేయనున్నారు, ఎలాంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయి? అందరికీ నమస్కారం. నేను ప్రచారంలో తిరిగినంత వరకు అయితే కోతుల సమస్య బాగుంది. ఇక్కడ ఆ కోతుల సమస్య తీర్చాలని అనుకుంటున్నాను. రోడ్లు కూడా సరిగా లేవు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం బాగుంది, కోతుల విడత బాగుంది, లైట్లు కూడా సరిగా లేవు. అందుకోసం నేను ఇవన్నీ తీయాలని మంచిగా అనుకుంటున్నాను. లైబ్రరీ కానీ మహిళలకు భవనం అది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. హనుమాన్ విగ్రహం ఎల్లమ్మ గుడి కాడ అది ఒకటి చేయాలని అనుకుంటున్నా. వైకుంఠ రథం అది కూడా చేయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా 14 వార్డులకు సంబంధించి ప్రతి వార్డులో శానిటేషన్కి సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాల్సి ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్లో 15 పడకలు అది చేయాలని అనుకుంటున్నాను. సో మీకే ప్రజలు ఓటు వేయాలంటే దేన్ని చూసి వేయాలని మీరు భావిస్తున్నారు? నరేంద్ర మోడీ నాయకత్వం గురించి చేయాలని, ఆయన చేసిన అభివృద్ధి అవన్నీ సంక్షేమాల గురించి చేయాలని అనుకుంటున్నాను. పరిధిలో గల ఏవైతే రోడ్ సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటికి ముందుండి నేను పరిష్కరించడానికి ఎప్పటికీ ముందుంటాను. అదేవిధంగా ఒకటి గోశాల, ఎడ్లు రోడ్ల పైన ఉండడం, దానివల్ల ప్రజలకు కానీ వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున దానికి ముందుండి చేస్తాము. ఇంకోటి కోతుల బెడద బాగుంది, పబ్లిక్కి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మేము వాటిని అడవికి తరలించడానికి ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒకటి మాకు గ్రౌండ్ లేదు, అది చాలా సమస్య. ఎక్కడికో గోలెట్కి మరి ఇంకా తీర ప్రాంతాలకు చేన్లలో వెళ్ళి ఆడాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఒక మైదానాన్ని గుర్తించి అధికారులతోటి మాట్లాడి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి మా యువతకు నేను ముందుండి పనిచేస్తున్నా అని హామీ ఇస్తున్నా. ఇంకోటి వైకుంఠ రథము ఎందుకు వైకుంఠ రథం మాకు అవసరం ఉన్నది అంటే 3 కిలోమీటర్ దూరం ఉంది. కావున వాటికి ఎలాంటి దాతల సాయం కానీ నా వంతు నా సొంత నిధులతోటి, గ్రామ పంచాయతీ నిధులతోటి నేను తీసుకొని పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకోటి అంబులెన్సు 2-3 మండలాలకు కలిపి ఒక అంబులెన్స్ ఉన్నది. కాబట్టి మా నాన్నగారి పేరు దుర్గం హనుమంతు, మాజీ సర్పంచ్, అతని పేరు పైన ఒక అంబులెన్సు నేను సొంత నిధులతో తీసుకొని ఈ 2-3 నెలల తర్వాత ఆయన పేరు మీద గ్రామ పంచాయతీకి నేను డొనేట్ చేస్తానని మన రెబ్బెన ప్రజలకు ప్రధానంగా యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నేను మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. కాబట్టి నన్ను ఆశీర్వదించింది. జరుగుతున్న సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా నేను బరిలో రెబ్బెన గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను బరిలో నిలుస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెబ్బెన గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. ఈ 14 వార్డులలో చాలా చోట్ల నేను చూస్తున్నా, ఈ 14 వార్డులలో తిరుగుతున్న సందర్భంగా చాలా చోట్ల సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. దీన్ని దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కడుతున్నారు. అందుకని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు మేము జరుగుతున్న ఇక్కడ 3వ ఫేజ్లో కూడా రెబ్బెన గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది. ఫుట్బాల్ గుర్తుకే మనం
జడ్పీటీసీ చేసిన మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ముందున అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ రావడంతో రెబ్బెన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నా కాబట్టి దయచేసి నేను ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మరొకసారి అవకాశం ఇచ్చినట్టయితే ఈ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా. ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని వార్డులకు మనకు స్ట్రీట్ లైట్స్ లేవు, అదేవిధంగా అంటే కరెంటు పోల్ లేకపోవడము, అదేవిధంగా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ప్రధానంగా కుజ్జిమేర కూడా ఇటువంటి ప్రాంతాల్లో శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం కావచ్చు, రెబ్బెన మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ఆట స్థలం లేకపోవడం కావచ్చు, రోడ్ల మీద ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి గోశాల లాంటివి ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికి తీసుకోవడానికి ఒక రథయాత్ర లాంటి కావచ్చు. అంటే ఇటువంటి తప్పకుండా ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి అదేవిధంగా నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ముఖ్యంగా మన గుర్తు టూత్పేస్ట్ గుర్తు కాబట్టి దయచేసి నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క అమూల్యమైన ఓట్లు టూత్పేస్ట్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను వేడుకుంటున్నాను.